ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? రాజిరెడ్డి గారు, మీకు అట్లాగే ప్యానెల్లోని మిత్రులు అద్దంకి దయాకర్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇవాళ మీకు కూడా అభినందనలు. ఎందుకంటే ఇవాళ మనకు న్యూస్ వాచ్ ప్రోగ్రాం రాజు న్యూస్ లో ఇవాళ మొదలు పెట్టారు. శుభారంభం. ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను. దీనిలో మొదటి గట్టిగా పాల్గొంటున్న నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. రాజు న్యూస్ దినదిన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరన్న అదే అమిత్ షా వ్యాఖ్యల మీద రెండు రకాలు చేయొచ్చు. ఒకటి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం శుభసూచకం, మంచిగా పాజిటివ్ గా. ఇప్పుడు అసలు యాక్చువల్ గా 2025 జనవరిలోనే ఏర్పాటు చేశారు. కాకపోతే ఆఫీస్ ఢిల్లీలో ఉండే దాన్ని ఇక్కడికి మార్చి ఇక్కడ ఆఫీస్ ని ఇనాగ్రేట్ చేశారు. అటు కొత్తదేం కాదు కానీ చేశారు. అమిత్ షా గారు వచ్చారు, చాలా సంతోషం. కాకపోతే స్పైసెస్ అంటే మనం గోల్డెన్ స్పైస్ అంటాం. మనం ఫస్ట్ పాజిటివ్ వార్తను మొదలు పెడదాం పెడుతున్నాను. కగారు గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఆపరేషన్ మనకు కగారు గురించి తర్వాత మాట్లాడే ముందు ఇక్కడ గోల్డెన్ స్పైస్ అంటారు దీనికి. ఏది పసుపు నిజంగా పసుపు శుభసూచకం కూడా మనందరికి కూడా. ఏ శుభకార్యాలయం ముందు పెట్టి వాడతాం. దాంతో పాటు రోగనిరోధక శక్తి కలిగి అనేక అలంకరణ సామాగ్రితో పాటు చిన్న దెబ్బ దాకాగానే మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఏం చేసేవాళ్ళు, పసుపు పెట్టేవాళ్ళు ఉంటుంది. అంటే మనకు దాని టర్మరిక్ చాలా ప్రశస్తం ఉంది. పెళ్లిళ్ళు శుభకార్యాలు కూడా పనికొచ్చేది. అసలు నిజంగా ఏంటంటే ఇంత శుభంగా ఉండే పసుపు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు దివాళా తీస్తున్నారు అని ఆలోచిస్తే మద్దతు ధర లేకపోవడం అంటున్నాను నేను. ఇవాళ ఆఫీస్ ప్రారంభించారు, సరే వాళ్ళ ఇళ్ళకగానే పండుగ కాదు. అసలు జరగాల్సింది తెలంగాణ, మహారాష్ట్ర, ఈశాన్య భారతదేశంలో 1-2 రాష్ట్రాలు ఈ పసుపుని ఎక్కువగా పండిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పసుపు ఎగుమతి చేసే దేశాలు మనది కూడా ఒకటి. కనుక అట్లా చూసుకుంటే పసుపును బాగా ప్రమోట్ చేసి ముఖ్యంగా మనకు ఆర్మూరు, నిజామాబాద్ జిల్లాలో ఉన్న అటు కొంత కరీంనగర్, కోరుట్లను, మెట్పల్లి ప్రాంతంలో కూడా వీటిన ఉన్నాయి. పసుపుకు ప్రాధాన్యత ఉంది. ఆ భూమిని బట్టి కూడా పసుపు మంచి పసుపు వస్తుంది. దీన్ని ప్రమోట్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా దీన్ని పేటెంట్ హక్కు తీసుకోవాలి. నెంబర్ 1 పసుపు బోర్డు చేయాల్సింది. రెండోది మనకు మద్దతు ధర కంటే లాభసాటి ధర కల్పించే ప్రయత్నం చేయాలి. ఒకేసారి 4-5 వేలకు కింటాలు పడిపోతుంది, ఒకసారి 15,000, 20,000 ఉంటుంది. కనుక కనీసం 20,000 రూపాయల ధర వస్తే తప్ప పసుపు రైతులు బతుకు బాగుపడదు. అవి చేయాలి. ఆపరేషన్ కగారు గురించి మాట్లాడతాను. ఎందుకంటే శుభంగా ఆఫీస్ మొదలు పెట్టినట్టు అయిపోయింది, కానీ అక్కడ ఇట్లాంటి మాటలు మాట్లాడడం లేకుండా ఒకటే అవినీతి గురించి మాట్లాడారు, ఒకటి ఆపరేషన్ కగారు గురించి మాట్లాడారు అమిత్ షా. ఈ రెండు మనం విశ్లేషణ చేసుకోవాలి. ఆపరేషన్ కగారు గురించి మాట్లాడితే నేను ప్రజాస్వామ్యవాదిని. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రతిపక్ష హింస చేయదు, తప్పు. కానీ హింస 2 రకాలు ఉంటుంది. ఒకటేమో రాజ్యహింస, రెండోది ప్రైవేట్ హింస. ప్రైవేట్ హింస అంటే మన చిన్న అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఇంట్లో మన పిల్లలు మనకి తగులుతారు, అలాగే చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతారు. అది గ్లాసు కావచ్చు, కంచం కావచ్చు, ఏదైనా సరే. చేతిలో బొమ్మ కావచ్చు, గాజు బొమ్మ అయితే పగిలిపోతుంది కూడా. అట్లా మన పిల్లల మీద మనం పగబట్టి మనమైతే గొంతులను చంపేయలేం కదా. కానీ మన పిల్లల లాంటి వాళ్ళను వామపక్ష తీవ్రవాదమైన, మత తీవ్రవాదమైన నేను ఖరాఖండిగా వ్యతిరేకిస్తాను. తీవ్రవాదం కరెక్ట్ కాదు, హింస కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అది ఒక రకంగా చెప్పాలంటే సరైనది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ప్రజల ధన మాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రభుత్వాలే హింస చేయడం ఏంటి అని అంటున్నాను. అందుకని ఆపరేషన్ కగార్ అనే పేరు మీద ఇవాళ మావోయిస్టులను కానీ ఎవరైనా సరే పిట్టలు కాల్చడానికి కాల్ చంపేయడం, లేకుంటే బాంబింగ్ చేయడం, ఎదురు కాల్పులు ఎవరైనా పెద్దగా దాన్ని పట్టించుకోరు. కానీ ఎదురు కాల్పులు కాకుండా దాడి చేసి పాశవికంగా వాళ్ళని చంపడం, ఇది కదా వ్యతిరేకిస్తున్నాయి. అందుకని శాంతి చర్చలు జరుపుదు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు గతంలో వీళ్ళు చేసింది ఏంటి? కాంగ్రెస్ గతంలో మావోయిస్టులను చంపలేదా? పీపుల్స్ వాళ్ళని చంపలేదా? అందుకనే కేంద్రంలో 2 పార్టీల అధికారంలో ఉన్నాయి ఇప్పటిదాకా. సరే, జనతా పార్టీ కూడా అందులో భాగమే కనుక నేను అంటున్నానంటే అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ కదా. వాజ్పేయి గారి హయాంలో కానీ ఇప్పుడు కానీ 11 ఏళ్ళుగా జరుగుతున్న దాన్ని ఒక ప్లాన్ పెట్టుకొని మొత్తం ఆపరేషన్ కాగారంటే అంతిమ యుద్ధం చేస్తామంటే సాధ్యం కాదు అంటున్నాను. భావజాలాన్ని ఎవరు చంపలేరు, కానీ భావజాలంలో పొరపాట్లను మనం సాధించవచ్చు. తుపాకీ కొట్టడం ద్వారా అధికారాన్ని స్వీకరిస్తాం అనే దుర్మార్గమైన ఆలోచన కరెక్ట్ కాదు. స్పష్టంగా వాళ్ళు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. రామ్మోహన్ గారు వాళ్ళు అంటున్నారు, అంటే అమిత్ షా అంటున్నాడు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏం సమాధానం చెప్తారంటున్నాడు. సెకండ్ కూడా చెప్తాను నేను, రెండో కూడా చెప్తాను. అంటే ఏమంటాను అంటే ఇది బేసిక్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక అది వ్యతిరేకిస్తూ శాంతి చర్చలు అంటుంది, గతంలో మేము చేసినామంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా పని చేసింది అంటున్నాను కదా. నేనేమంటున్నాను, ఎవరైనా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సిద్ధిస్తామనేది తప్పు.
అమాయక గిరిజనులు కూడా యూనిఫార్మర్ల పేరు మీద చంపేస్తున్నారు. వాళ్ళు చాలా దుర్మార్గం అంటున్నాను, నేను కాదంటలేదు. కానీ దీనికి పరిష్కారం అక్కడ లేదు కదా. ఒక మాట చెప్తాను, ఆయన ఇంకొక మాట అమిత్ షా గారు మాట్లాడిన దాని నుంచి తీస్తాను. ఇవాళ ఏటీఎం గా మారిపోయింది కాళేశ్వరం గానీ ధరణి గానీ. ఆ ధరణి కూడా అనొస్తలేదు ఆయనకు. బీజేపీ వాళ్ళు రాసిస్తే